ఇటీవల అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో అలాగే దేశీయ మీడియాలో ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. మోదీతో ఏర్పడ్డ విభేదాల వల్లే భారత్కి దూరమయ్యారా అనే సందేహం ఇప్పుడు చర్చల కేంద్రంగా మారింది. ఇది ఒక్క వ్యక్తి గురించి మాత్రమే కాదు, భారత్ తీసుకుంటున్న దౌత్య నిర్ణయాలు, అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయ సంకేతాలపై కూడా ప్రభావం చూపించే అంశంగా మారింది. ఈ అంశం తెరపైకి రావడానికి కారణం ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే. గతంలో భారత్తో సన్నిహితంగా కనిపించిన వ్యక్తులు లేదా శక్తులు ఇప్పుడు ఒక్కసారిగా దూరంగా ఉంటున్నట్టు కనిపించడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం లేదా భారత్పై పరోక్ష విమర్శలు చేయడం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న విధానాలతో విభేదాలు ఉన్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. మోదీ ప్రభుత్వకాలంలో భారత్ విదేశాంగ విధానంలో చాలా మార్పులొచ్చాయి. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం, కొన్ని అంతర్జాతీయ ఒప్పందాల్లో కఠిన వైఖరి తీసుకోవడం, భద్రతా అంశాలపై రాజీ పడకపోవడం ఇవన్నీ కొందరికి నచ్చాయి, మరికొందరికి అసంతృప్తి కలిగించాయి. ఇదే సమయంలో భారత్తో సన్నిహితంగా ఉండాలని ఆశించిన కొన్ని శక్తులు తమ అంచనాలు నెరవేరలేదని భావించాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది, ఈ విభేదాలు వ్యక్తిగతవా లేక విధానపరమైనవా? రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఇది పూర్తిగా వ్యక్తిగత విభేదాల విషయం కాదని, విధానాలపై ఉన్న భేదాభిప్రాయాల ఫలితమేనని అంటున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్వతంత్రంగా ముందుకెళ్లే దిశను చూపిస్తున్నాయి. ఈ స్వతంత్ర ధోరణి అందరికీ అనుకూలంగా ఉండకపోవడం సహజమే. ఇదే సమయంలో భారత్కి దూరమవుతున్నారు అనే మాట కూడా పూర్తిగా తెగదెంపులు అన్న అర్థంలో కాదు అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది తాత్కాలిక వ్యూహాత్మక దూరం కావచ్చు, లేదా రాజకీయ ఒత్తిడి పెంచేందుకు తీసుకున్న నిర్ణయం కావచ్చు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ తరహా సంకేతాలు సాధారణమే. ఒకరు ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా మౌనం ద్వారానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసే సందర్భాలు చాలానే ఉన్నాయి. మోదీతో విభేదాలు ఉన్నాయనే ప్రచారంపై ప్రభుత్వం మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. కాని అధికార వర్గాల నుంచి వస్తున్న సంకేతాలు మాత్రం ఒక్కటే చెబుతున్నాయి: భారత్ తన నిర్ణయాలను ఎవరి ఒత్తిడితోనూ మార్చుకోదని, దేశ ప్రయోజనాలే ప్రథమ లక్ష్యమని, వ్యక్తిగత సంబంధాల కన్నా జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని మోదీ ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఇక దేశీయ రాజకీయాల్లో కూడా ఈ అంశం పెద్ద చర్చగా మారింది. ప్రతిపక్షాలు ఈ విభేదాలను ప్రభుత్వం వైఫల్యంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతోందా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం భారత్ ఎప్పటికన్నా బలమైన స్థితిలో ఉందని, అవసరంలేని రాజీలకు దూరంగా ఉండటమే అసలు బలమని వాదిస్తోంది. సామాన్య ప్రజల్లో మాత్రం ఆసక్తి, ఆందోళన రెండూ ఉన్నాయి. ఒకవైపు భారత్ గౌరవం పెరుగుతుందనే భావన, మరోవైపు సన్నిహిత సంబంధాలు దూరమవుతున్నాయా అనే సందేహం. ఈ రెండూ మధ్య నిజం ఎక్కడ ఉందన్నది కాలక్రమంలోనే స్పష్టమవుతుంది. మొత్తానికి మోదీతో విభేదాలే కారణమా, అందుకే భారత్కి దూరమా అనే ప్రశ్నకు ఇప్పటికైతే స్పష్టమైన సమాధానం లేదు. కాని ఒక విషయం మాత్రం ఖాయం: భారత్ తన దౌత్య విధానంలో ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ మార్గం కొందరికి నచ్చకపోవచ్చు, కాని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ముందు రోజుల్లో ఈ విభేదాలు తగ్గుతాయా లేక మరింత లోతుగా మారతాయా? సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయా లేదా పూర్తిగా కొత్త సమీకరణాలు ఏర్పడతాయా అన్నది చూడాలి. అప్పటివరకు ఈ అంశం రాజకీయ వర్గాల్లో, మీడియాలో హాట్ టాపిక్గా కొనసాగడం ఖాయం. తాజా దౌత్య పరిణామాలు. జనవరి 2, 2026 రష్యా ఉక్రెయిన్ మధ్య భారత్ పాత్ర. రష్యాపై జరిగిన తాజా దాడులనే శాంతి చర్చల కోసం పిలుపునివ్వడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ నిష్పాక్షిక వైఖరిని మరోసారి చాటిచెప్పింది. కెనడాతో సంబంధాలు. ఇటీవల భారత్ కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరియు మోదీతో విభేదాలు అనే ప్రచారం వెనుక ఉన్న అసలు కారణాలపై దౌత్య నిపుణులు విశ్లేషణలు కొనసాగిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని పర్యటన. వచ్చే నెలలో బ్రిటన్ ప్రధాని భారత పర్యటనకు రానుండటం విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి చెక్ పెడుతూ సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక అడుగుగా భావిస్తున్నారు. మీకు నిర్దిష్టంగా కెనడా, అమెరికా లేదా మాల్దీవుల వంటి దేశాలతో భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత దౌత్య సవాళ్ల గురించి మరింత సమాచారం కావాలా?